సో ఇస్రో లాంచ్ చేసే GSAT-7R ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇది మోస్ట్లీ అందరూ తెలిసి ఉంటుంది. వినారు ఇది? వినలేదా? బాహుబలియా? బాహుబలి రాకెట్ ఆఫ్ ఇండియా ఇంతవరకే తెలుసు మనకి. పేపర్లో బాహుబలి రాకెట్ ఆఫ్ ఇండియా ఏది అని అడగడు. సో బల్లాల దేవ రాకెట్ ఏది, రాకెట్ వేసాడా వేయలేదా, బల్లాల దేవ గద ఏది, సో రీసెంట్గా ఎపిక్ రిలీజ్ అయింది, ఎంతమంది వెళ్ళారు, క్వశ్చన్స్ రావు. సో మనకు వచ్చేది ఇదే అనమాట. సో దిస్ ఇస్ ద బేస్ కరెంట్ అఫైర్ అంటాం దీన్ని. దీని వెనకాల టెక్నాలజీ బేసిస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో టెక్నాలజీ ఏంటి అంటే ఇస్రో లాంచెస్ GSAT-7R ఇండియాస్ హెవియెస్ట్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిసోర్స్ శాటిలైట్స్, నెక్స్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి అనమాట. ప్రతి శాటిలైట్ ఒక లొకేషన్లో పెట్టగలమా? రైట్, వాటిని ఆర్బిట్స్ అంటాం అనమాట. ఆర్బిట్స్ ప్లేస్మెంట్ మీకు తెలిస్తే అంటే అగైన్ దిస్ ఈజ్ కాల్డ్ జుగాడ్ అంటాం. బేస్ జుగాడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ శాటిలైట్ మీద క్వశ్చన్స్కి మీకు తెలియాలంటే ఫస్ట్ ఆర్బిట్స్ గురించి తెలియాలి. ఆర్బిట్ గురించి తెలిసి ఏ ఆర్బిట్లో తిరుగుతుంది, నెక్స్ట్ ఏ హైట్లో తిరుగుతుంది, ఏ హైట్లో తిరుగుతుంది, ఏ ఆర్బిట్లో తిరుగుతుంది, మీకు క్లారిటీ వచ్చిందంటే ఏ శాటిలైట్ ఎక్కడ లాంచ్ చేస్తాం క్లారిటీ వస్తుంది. విల్ టాక్ అబౌట్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ విల్ కమ్ టు దిస్ వన్. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఒకసారి చూడండి, బై షేప్ కనిపిస్తుందా? బై షేప్. సో దిస్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఆర్బిట్. ఈ 2 ఆర్బిట్స్ ఉంటాయి, మోస్ట్లీ ఇవే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆర్బిట్ ఏంటి? సర్క్యులర్ ఆర్బిట్. ఆల్ పాయింట్స్ ఆఫ్ ద శాటిలైట్ ఆర్బిట్ ఎట్ అబౌట్ ద సేమ్ లాటిట్యూడ్, సేమ్ ఆల్టిట్యూడ్. సో మొత్తం ఒకటే కదా, ఇదే ఆల్టిట్యూడ్లో తిరుగుతుంది సర్క్యులర్ ఆర్బిట్. నెక్స్ట్ ఆర్బిట్ ఏంటంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. ఎలిప్టికల్ ఆర్బిట్, దిస్ ఈస్ కాల్డ్ క్లోజ్ టు ఎర్త్, దిస్ ఈస్ కాల్డ్ పెరిజీ. గుర్తుపెట్టుకోండి, క్లోజ్ టు ఎర్త్ ఇట్ ఈస్ కాల్డ్ పెరిజీ, ఫార్దెస్ట్ టు ఎర్త్ అపోజీ. సో పెరిజియన్, అపోజీ, ఇది ఏ ఆర్బిట్? ఎలిప్టికల్ ఆర్బిట్. మోస్ట్లీ ఎలిప్టికల్ ఆర్బిట్ దేనికి వాడతారంటే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లో పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మంగళయాన్ ఐడియా ఉందా మీకు? మార్స్, మామ్, మిషన్ ఆఫ్ మామ్. సో దాన్ని నువ్వు అక్కడ దాకా మార్స్ దగ్గర పంపించావంటే ఇట్ ఈస్ బియాండ్ 35,000 కిలోమీటర్స్, రైట్? కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పంపించాలి. నువ్వు పంపించాలి అంటే ఈ సర్క్యులర్ ఆర్బిట్ తిరుగుతుంటే వెళ్ళదన్నమాట అది. సో దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ రీపంప్ కొడతారనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ రీపంప్ కొట్టగానే మళ్ళీ ఇది లొకేషన్ మారుతుంది. ఇట్లాగా ఇప్పుడు ఇలా తిరుగుతుంది, ఇది అయిందా? మళ్ళీ కొడతారనమాట, మళ్ళీ కొంచెం బూస్ట్ ఇస్తారు దానికి. బూస్ట్ ఇచ్చినప్పుడు ఈ లొకేషన్ నుంచి ఇక్కడికి మారిద్ది, మళ్ళీ ఇలా తిరుగుతుంది. అంటే ఆర్బిట్ మారుతుందా లేదా? ఎలిప్టికల్లోనే తిరుగుతుంది. ఇలా ఆర్బిట్ మారుతుందా, ఎక్స్పాండ్ అవుతుందా లేదా? ఇలా వీళ్ళు బూస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉండే లొకేషన్ ఏదైతే ఉంటుందో దానికి పంపిస్తారు. అదే నువ్వు సర్క్యులర్లో తిరుగుతుంది అనుకో, కొన్నిసార్లు సర్క్యులర్ కూడా వాడతారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, సర్క్యులర్ ఇక్కడ బూస్ట్ చేయగలే, ఇది ఇలా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఇలా దూరం వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా దూరం వెళ్తుంది కదా. అందుకని మోస్ట్లీ పక్కన మూన్కి పంపించేటప్పుడు కానీ మార్స్కి పంపించేటప్పుడు కానీ ఎలిప్టికల్ వాడుకుంటారు. ఎందుకంటే ఫ్యూయల్ కూడా సేవ్ చేయొచ్చు అన్నమాట. ఫ్యూయల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఆర్బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్బిట్ ఏంటి? సర్క్యులర్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ ఏంటి? ఎలిప్టికల్ ఆర్బిట్. దిస్ ఈస్ కాల్డ్ పెరిజీ, విచ్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఎర్త్. అపోజీ, విచ్ ఈస్ ఫార్దెస్ట్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్. సో ఇక్కడ ఏంటి? బై ఇంక్లినేషన్. సో ఎర్త్ రొటేషన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈక్విటోరియల్. 0 degrees సైడ్ తిరుగుతూ ఉంటుంది అనమాట శాటిలైట్ అంతా. ఎప్పుడు శాటిలైట్ ఎలా ఉంటుంది? 0 degrees సైడ్ తిరుగుతూ ఉంటుంది అనమాట, అంటే సెంటర్లో తిరుగుతూ ఉంటుంది. ఈ ఆర్బిట్ పేరేంటి? ఈక్విటోరియల్ ఆర్బిట్. సో ఈక్విటోరియల్ ఆర్బిట్లో మొత్తానికి మోస్ట్లీ ఎలాగంటే ఈ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో సో కాల్డ్ మన పైకి లాంచ్ చేసే స్టేషన్స్ నియర్ టు ది 0 degreesలో ఉంటాయి. పర్ఫెక్ట్ 0 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నియర్ టు 0. శ్రీహరికోట ఇస్ నియర్ టు 0, సంథింగ్ అరౌండ్ 12-13 degreesలో ఉంటుంది. లాటిట్యూడ్ ఎంత ఉంది? 12-13 degrees లాటిట్యూడ్లో మనకు లాటిట్యూడ్లో ఉంటుంది అనమాట. సో నియర్ టు ఎప్పుడైనా సరే దే విల్ లాంచ్ ఫ్రమ్ నియర్ టు ద సీ. ఎప్పుడైనా సరే శాటిలైట్ లాంచ్ ఎక్కడైనా సీ పక్కనే ఉండాలన్నమాట. మోస్ట్లీ దే విల్ సెలెక్ట్. ఇన్లాండ్ ఉండవు, నియర్ టు ద మ్యారిటైమ్ దగ్గరే ఉంటాయి అనమాట. దట్టు ఏంటంటే అర్త్ రొటేషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద ఉంది అది, మన ఇండియా 0 degrees కంటే కిందే ఉంది, ఈక్వేటర్ కంటే పైన ఉంది కదా, ఈక్వేటర్ కంటే పైన ఉంది కదా. సో ఇట్ డిపెండ్స్. అందుకే మనకి మాన్సూన్ ఇలా తిరిగిద్ది కదా, 0 degreesకి ఇలా కర్వ్ అవుద్ది కదా, మనకి మాన్సూన్ ఉంటుంది కదా.
సో ఇప్పుడు ఈ పార్ట్లో 0 degrees ఇట్ ఈస్ అబౌవ్, ఇట్ ఈస్ బిలో కదా. సో డిఫ్లెక్షన్ మీకు గుర్తుందా? జనరల్గా జియోగ్రఫీలో దెర్ ఇస్ ఎ డిఫ్లెక్షన్. నార్త్ ఎటు వెళ్తుంది? నార్త్ రైట్, సౌత్ లెఫ్ట్. దాన్ని బట్టి వాళ్ళు ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. ఇఫ్ దట్ స్టేషన్ ఈజ్ సౌతర్న్ ఉంటే దాన్ని వేరేలాగా ప్లేస్ చేస్తారు, నార్త్లో ఉంటే వేరేలాగా ప్లేస్ చేస్తారు. ఇది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇది ఇస్రో ఏ శాటిలైట్ సెంటర్ వాళ్ళు చేసే క్యాలిక్యులేషన్స్, దాన్ని బట్టి డిటర్మైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏంటి 0 degrees కదా, ఇది 0 degrees. ఇది ఏంటి కిందకు ఉంది కదా మనకి. ఇప్పుడు ఇస్రో నుంచి లాంచ్ చేసింది ఏంటి? ఇస్రో ఎక్కడ పైన కిందకా, నార్త్ సైడా సౌత్ సైడా? ఈక్వేటర్కి నార్తే కదా. ఇది 11 degrees పైన ఉంది, 11 to 12 degrees పైన ఉంది మనది. సో ఇక్కడ నుంచి లాంచ్ అయినప్పుడు ఏమైంది? దీనిలోకి తీసుకొని రావాలి, దీనిలోకి ఈక్వేటోరియల్కి తీసుకొని రావాలి. సో మనకి ఈజీ అవుతుంది ఈ ఆర్బిట్లో పెట్టడానికి, అవునా కదా. ఈక్వేటోరియల్ ఆర్బిట్లో మనకి ఆ శాటిలైట్ని ప్లేస్ చేయడం ఈజీనేగా, మనకు జస్ట్ దగ్గరే ఉంది కదా. అదే ఇఫ్ యూ వాంట్ టు లాంచ్ ఫ్రమ్ హియర్, ఒకవేళ నువ్వు యూఎస్ఏలో పైన కెనడాలో నుంచి లాంచ్ చేయాలి ఈక్వేటోరియల్ ఆర్బిట్లోకి, కొంచెం కష్టమే కదా. కష్టం అంటే ఈజీనే, బట్ కంపారిటివ్లీ ఫ్యూయల్ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా, కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది కదా. మోస్ట్లీ అందుకే ఏంటంటే సీ పక్కన ఉండాలి, రెండు వచ్చేసరికి ఏంటంటే ఈక్వేటర్కి దగ్గర ఉండాలి ఎప్పుడైనా సరే ఈక్వేటర్ లాంచ్ చేసుకునేటప్పుడు, రైట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గుర్తుపెట్. ఐ టెల్ దీనికి రీజన్స్ ఏంటో చెప్తాను. నెక్స్ట్ ఏంటి? పోలార్ ఆర్బిట్. ఇప్పుడు ఈక్వేటర్ లాంచ్ ఎలా చేసావో నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? పోలార్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని శాటిలైట్స్ రెండిట్లాగా లాంచ్ చేస్తారు. ఒకటి ఈక్వేటోరియల్ ఉంటుంది, ఒకటి పోలార్ తిరుగుతుంది. ఒకటి ఇలా తిరుగుతుంటుంది, ఒకటి ఇలా తిరుగుతుంటుంది. ఇప్పుడు ఇలా తిరగటం వల్ల రెండు అడ్వాంటేజెస్ వస్తాయా? ఈ లొకేషన్లో డీటెయిల్స్ వస్తాయి నీకు, ఈ లొకేషన్లో డీటెయిల్స్ వస్తాయి. సో మోస్ట్లీ ఏంటంటే వెదర్ శాటిలైట్స్ ఉంటాయి కదా, వెదర్ శాటిలైట్స్, ఆ వెదర్ శాటిలైట్స్ అన్నిటిని ఈ ప్లేస్మెంట్స్లో లాంచ్ చేసుకుంటారనమాట. ఎందుకంటే మనకు తెలియాలి కదా, 24 hours నీకు తెలియాలి కదా ఏం జరుగుతుందో ఏంటో అనేది. సో ఈ ప్లేస్మెంట్స్ తెలిస్తే ఏంటంటే క్లారిటీ వస్తుంది అనమాట మనకి. సో దీస్ యూజింగ్ టెక్నాలజీస్ అనమాట. నెక్స్ట్ ఇంక్లినేషన్ అనమాట. ఇట్ ఈస్ వాట్? ఇంక్లైన్ ఆర్బిట్. సో కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో కాకుండా కూడా ఈ లొకేషన్లో కూడా తిప్పుకుంటారు అనమాట. సో ఈ 3 ఇంక్లినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్బిట్, సర్కులర్ ఆర్ ఎలిప్టికల్ ఆర్బిట్. నెక్స్ట్ ఇంక్లినేషన్ బేస్డ్, ఈక్విటోరియల్, పోలార్, ఇంక్లైన్. సో నెక్స్ట్ బై ఆల్టిట్యూడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? ఫస్ట్ సర్కులరా ఎలిప్టికలా సెలెక్ట్ చేసుకున్నావు ఫస్ట్. తర్వాత ఇంక్లినేషన్ సెలెక్ట్ చేసుకున్నావు. అంటే నువ్వు ఈక్విటోరియల్ లాంచ్ చేద్దాం అనుకున్నావా, పోలార్ లాంచ్ చేద్దాం అనుకున్నావు. నెక్స్ట్ ఇప్పుడు నీ హైట్ తెలియాలా, ఎంత హైట్లో లాంచ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ఎల్ఈఓ అంటుంది దీన్ని, లో అర్త్ ఆర్బిట్. ఈ లో అర్త్ ఆర్బిట్ దిస్ షుడ్ బి ద థింగ్. ఎంత? 160 to 2000 kilometers వరకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాటిలైట్ ఇది అర్త్ అనుకో, నువ్వు ఇంతవరకే లాంచ్ చేసావు. దీని స్పేస్ ఎంతవరకు ఉంటుంది? ఇంతవరకే ఉంటుంది, అంతేనా? ఇది కవర్ చేయగలిగే ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది ఇంతవరకు కవర్ చేస్తుంది, అంతేనా? దీని డైమెన్షన్ మహా అంటే ఈ కార్నర్ వరకే. ఆ కార్నర్ దాకా వెళ్ళగలదా? ఇది వెళ్ళదు కదా. అదే ఇంకొంచెం పైకి పెడితే ఇంకొంచెం కవర్ చేస్తుంది, ఇంకొంచెం పైకి పెడితే. అదే టెక్నాలజికల్ బేసిస్ అంతా వీళ్ళు. లో ఎర్త్ ఆర్బిట్ ఎందుకంటే బాగా అంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టుకుంటాం. బట్ నీకు ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏ ఆర్బిట్లోకి వెళ్తుంది? పైకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే లేటెన్సీ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో కమింగ్ టు హియర్, వాట్ ఇస్ ద లెంగ్త్, వాట్ ఇస్ ద ఆల్టిట్యూడ్ హియర్? 160 to 2000 kilometers. ఏం ఆర్బిట్ ఇది? లో అర్త్ ఆర్బిట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీడియం అర్త్ ఆర్బిట్. ఏం ఆర్బిట్? మీడియం అర్త్ ఆర్బిట్. అగైన్ సీ హియర్ 5000 kilometers to 10,000 kilometers. సో నెక్స్ట్ వచ్చేసరికి జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ క్లాసికల్ థింగ్. 35,800 kilometers. దిస్ ఈజ్ అవర్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్. దీన్ని దాటితే మన గ్రావిటేషన్ ఫీల్డ్లోకి బయటకు వెళ్ళిపోయినట్టే. దేన్ని దాటితే? ఈ 35,800 దాటి వెళ్ళిందంటే ఏంటి? మన ఎర్త్ గ్రావిటేషన్ ఫీల్డ్ బయటకు వెళ్ళినట్టే. ఈ బయటికి ఎలా వెళ్తుంది? బయటికి వెళ్ళాలంటే ఇంతకంటే మనం ఎక్కువ పుష్ చేయాలి కదా, అంటే ఎక్కువ ఫ్యూయల్ జనరేట్ చేయాలి కదా. ఆ ఎక్కువ ఫ్యూయల్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు బయట శాటిలైట్ ఇప్పుడు మంగళయానికి పంపించామా, ఇక్కడ దాకా తీసుకెళ్లాల్సిందేగా 35,000 దాకా. సో మన గ్రావిటేషనల్ పుల్ నుంచి అంటే ఎర్త్ అట్రాక్షన్ నుంచి దీన్ని బయటకు వేయాలిగా. ఈ బయటకు వెళ్ళి ఇంకొంచెం ఫ్యూయల్ థర్స్ట్ చేయాలా. ఫ్యూయల్ థర్స్ట్ చేసినప్పుడు ఏమైంది? దీని నుంచి బయటకు వెళ్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ జీటీఓ అంటావు, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్.
జియోస్టేషనరీ ఆర్బిట్ ఏంటి? విచ్ ఈస్ అండర్ వాట్? గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అర్త్. ఎంత ఉంది అది? 35,800. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే బేస్ ఆఫ్ యువర్ శాటిలైట్ లాంచెస్ అనమాట. ఇంకా మోర్ ఎక్స్ట్రా ఉంటాయి, బట్ మనకి ఇస్రోకి సంబంధించిన అవి అవసరం లేదు. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. లో ఎర్త్ ఆర్బిట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 2000 కిలోమీటర్స్, అరౌండ్ 2000 కిలోమీటర్స్. మీడియం ఎర్త్ 10,000 కిలోమీటర్స్ దాకా, 10,000 కిలోమీటర్స్ దాకా. బట్ జియోస్టేషనరీ ఆర్బిట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, 35,800 కిలోమీటర్స్. ఇది దాటితే అర్త్ గ్రావిటేషన్ వీల్ బయటికి వెళ్ళిపోయినట్టు. దీన్ని దాటించాలంటే ఏ ఆర్బిట్ అది? జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఇది ఏం ఆర్బిట్? స్టేషనరీ. అంటే సేమ్ అర్త్ 24 అవర్స్ తిరిగేది, సేమ్ ఈ శాటిలైట్ కూడా ఎంత తిరుగుతుంటుంది? సేమ్ 24 అవర్స్. అర్త్ సేమ్. ఇప్పుడు ఎర్త్కి ఎలా తిరుగుతుందో ఈ రెండు ఇలా జాయింట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా జాయింట్ చేసామనుకో, ఇది ఎలా తిరుగుతుంటుందిగా? క్లాక్ లాగా. క్లాక్ సెంటర్ పాయింట్ ఉంది, ఇది దీనికి ఇలా జాయింట్ చేసాం అనుకో, సేమ్ ఎర్త్ అని తిరుగుతుంది, 24 అవర్స్ తిరుగుతుంది. ఇది కూడా ఎంత తిరుగుతుంది? 24 అవర్స్ తిరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్ ఉంది, ఆ శాటిలైట్ ఫాస్ట్ తిరగాలి మరి, అర్త్ మొత్తం తిరగాలంటే. అంటే టైం టేకింగ్ ఎక్కువ తక్కువ? టైం ఫాస్ట్ తిరగాలి కదా. ఫాస్ట్ రెవల్యూషన్ ఫాస్ట్ ఉంటుందా స్లో ఉంటుందా? రెవల్యూషన్ ఫాస్టే కదా. ఒక రౌండ్ వేసేయాలి, ఫాస్ట్కి ఇలా వేయాలి అంతేగా, లేకపోతే ఇలా వేస్తుందా? ఇది ఇలా వేస్తుంది. దీని టైం ఏంది? 24 అవర్స్ కదా. ఇది మినిట్స్లో తిరగాల్సిందేగా మరి. ముందుది లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నప్పుడు నువ్వు అర్త్ మొత్తం తిరగాలంటే ఫాస్ట్గా తిరగాలి కదా. ఫాస్ట్ టైంలో అవ్వాల్సిందేగా. సో అది మినిట్స్లో ఉంటుంది, ఇది అవర్స్లో ఉంటుంది. ఇవే మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో నౌ కమింగ్ టు దిస్ వన్, ఒకసారి చూడండి. ఇస్రో లాంచెస్ GSAT-7R, ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఏ శాటిలైట్ ఇది? కమ్యూనికేషన్ శాటిలైట్. నౌ టాక్స్ అబౌట్ ఇస్రో లాంచ్డ్ ద ఇండియాస్ ఎప్పుడు ఎవరిది ఇది? నేవీదా ఆర్మీదా? నేవీస్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-7R. దిస్ ఈస్ కాల్డ్ CMS-03. The launch took place from the Satish Dhawan Space Center, Sriharikota on Sunday. The satellite was launched with a rocket called LMV. నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు వచ్చినప్పుడు ఐ టాక్ అబౌట్ దిస్ లాంచ్ వెహికల్స్ అంటాం వీటిని. రాకెట్లో పెట్టే శాటిలైట్. రాకెట్లో ఏం పెడతావు నువ్వు? శాటిలైట్ పెట్టి అక్కడ వదిలేసి వస్తావు. రాకెట్ పంపించాలి పైకి నువ్వు. సో ఇట్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్డ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే LMV-3 అనమాట. మార్చ్ వెహికల్ 3 అంటాం దీన్ని. సో నెక్స్ట్ వన్, ఆన్ ఇట్స్ M5 మిషన్ ద శాటిలైట్ హ్యాడ్ బీన్ సక్సెస్ఫుల్ ప్లేస్డ్ ఇన్ వేర్? అంటే ఇప్పుడు ఎంత? అబౌట్ 35,000, రైట్? 35,800. ఇవి తెలిస్తే ఏంటి అంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక బేస్ ఐడియా మనకు వచ్చేస్తుంది అనమాట. ర్యాండమ్ గుర్తులు అంటాం అనమాట. ఇది లేకపోతే ప్రతిసారి చూసినప్పుడు బై హార్ట్ చేయాలి. 35,800 పైన, 35,800 పైన, ఇలాంటి థాట్స్ మనకు రావాలన్నమాట. అలా వద్దు, బ్లైండ్గా చదవద్దు. సో నెక్స్ట్ వన్, ద శాటిలైట్ స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అయిందంటే, ఇట్ ఈస్ ఆల్సో టైడ్ విత్ రష్యా, ఇట్ ఈస్ ఆల్సో టైడ్ విత్ USA. అవునా కాదా? సో ఇట్ ఈస్ వాట్? Indigenously built, designed and developed by whom? ISRO. It weighs approximately 4,400 kgs, making it India's heaviest which satellite? Be clarity with this one. Communication satellite ever built and launched. Significance for the Indian Army. దేనికోసం లాంచ్ చేసి చూడండి ఒకసారి ఇది. It will provide a robust, secure and dedicated telecommunication coverage across what? Indian Ocean region. It features advanced transponders supporting what? Voice communication, data transfer and video links. So operates across the multiple communication frequencies, brands, seamless connectivity between the ships, submarines, aircraft and maritime operation centers. So ఒకసారి చూడండి, ఇప్పుడు చెప్పండి. లో ఎర్త్ ఆర్బిట్ పీరియడ్ ఎంత? LEO 90 to 120 minutes. GSO 24 అవర్సే. మన ఎర్త్ ఎంత తిరుగుతుందో అంతవే తిరుగుతుంది, 24 అవర్స్. నెక్స్ట్ దీని ఫీచర్స్ ఏంటంటే, శాటిలైట్ మూవ్స్ ఫాస్ట్ రిలేటివ్ టు ద ఎర్త్ సర్ఫేస్, ప్రొవైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, హై రెజల్యూషన్ ఇమేజ్ అండ్ లో లేటెన్సీ కమ్యూనికేషన్స్, కవర్స్ వాట్? స్మాలర్ గ్రౌండ్ ఏరియా అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది, ఇది ఇంతవరకు స్ప్రెడ్ అయింది అంతేనా? ఇది ఇక్కడ ఉంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, అది ఆల్టిట్యూడ్ బేసిస్ అనమాట. సో నీడ్స్ యూజ్డ్ ఫర్ వాట్? ఎర్త్ అబ్జర్వేషన్. కార్టోసాట్ శాటిలైట్స్ మోస్ట్లీ దేనికి ఉపయోగిస్తారంటే, నీకు మ్యాప్స్ ఉన్నాయి కదా,
బేసిక్ మ్యాప్స్ అంటాం. సో బేసిక్ గ్రౌండ్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ తెలుసుకోవాలి, ఇండియాలో ఎంత ఫారెస్ట్ కవరేజ్ ఉంది, క్యానోపీ డెన్సిటీని బట్టి ఎలా తెలుసుకోవాలి. దే యూజ్ దిస్ టైమ్ ఏంటంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఎగ్జాంపుల్ ఏంటి? కార్టోసాట్. కార్టో అంటే కార్టోగ్రఫీ. కార్టోగ్రఫీ ఈజ్ ఫర్ మేకింగ్ మ్యాప్స్ మేక్ చేయడం కార్టోగ్రఫీ. దట్ ద రీజన్ ఇట్ ఇస్ కాల్డ్ వాట్? కార్టోసాట్. నెక్స్ట్ వన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అండ్ రికనెసెన్స్ అంటే ఏం లేదు, ఆర్మీ వాళ్ళది అనమాట. లొకేషన్స్ తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది, పహల్గామ్ అటాక్ కాదు, లాస్ట్ టైం ఏంటది సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి కదా, మీకు ఐడియా ఉందా? సో పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి కదా, ఆ లొకేషన్ ప్రిసైజ్గా ఎలా తెలుసుకున్నారు? శాటిలైట్ యూజ్ చేసే కదా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి చూసారా గోడలోకి వెళ్ళి? చూడలేదుగా. సో ఇది శాటిలైట్ ఇమేజ్. దానికి ఏ టెక్నాలజీ వాడారు వీళ్ళు? లో ఎర్త్ ఆర్బిట్లో ఉండేది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వన్, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది ఇది స్టార్లింక్. తెలుసా మీకు ఇది? ఎలన్ మస్క్ అనమాట. సో స్టార్లింక్ కన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ మల్టిపుల్ లొకేషన్స్లో పెట్టేసి, అది ఏ ఆర్బిట్లో లాంచ్ చేశాడు వీడు? లో ఎర్త్ ఆర్బిట్. మెయిన్ రీజన్ ఏంటంటే దీనికోసం అనమాట, హై రెజల్యూషన్ అండ్ లో లాటెన్సీ. డేటా ట్రాన్స్ఫర్ నీకు దగ్గర ఉంటే ఫాస్ట్గా వస్తుందా, దూరం ఉంటే ఫాస్ట్గా వస్తుందా? దగ్గర ఉంటేనే. అవే మెయిన్ రీజన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్ వాట్? మీడియం ఎర్త్ ఆర్బిట్. సో ఆల్టిట్యూడ్ సంథింగ్ 2000 to 35,000 దాకా వెళ్ళినప్పుడు ఏమైంది ఇక్కడ? ఫీచర్స్ చూడండి ఒకసారి. మోడరేట్ కవరేజ్ అండ్ లేటెన్సీ యూజ్డ్ ఫర్ వాట్? నావిగేషన్ అండ్ టైమింగ్ శాటిలైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నావిగేషన్ శాటిలైట్స్ దేనిలో ప్లేస్ చేస్తారు? మీడియం ఎర్త్. రిమోట్ సెన్సింగ్ లో ఎర్త్ ఆర్బిట్. ఈ క్లారిటీ మీకు ఉండాలి. నావిగేషన్ మీడియం ఎర్త్. సో ఇండియా హ్యాస్ నావిక్. India has India's own GPS, that is called NAVIC. USA's it is called GPS. USA వాడి దాని పేరేంటంట? GPS. ఏంటి వీళ్ళు టాకింగ్ అబౌట్ దిస్ నావిగేషన్ శాటిలైట్. ఇండియా కాన్స్టలేషన్ పేరేంటి? నావిక్. USA వాడిది GPS. గ్లోనాస్ తెలుసా మీకు? ఎనీ ఐడియా? గ్లోనాస్ సేమ్ అలాంటిదే. GPS USAకి ఎలానో గ్లోనాస్ రష్యాకి అలాగా. నెక్స్ట్ బైడు అని ఉంటుంది. ఫర్ హూమ్? US చైనా అనమాట. సో ఇక్కడే ఉంది చూడండి. గ్లోనాస్ ఈస్ ఫర్ వాట్? రష్యా. గెలిడే ఈస్ ఫర్ వాట్? EU. నావిక్ ఈస్ ఫర్ వాట్? ఇండియా. దేనికోసం ఇది? నావిగేషన్ కోసం. ఏ ఎర్త్లో ఆన్ చేస్తారు? ఏ ఆర్బిట్? మీడియం ఎర్త్ ఆర్బిట్. సో నెక్స్ట్ వన్ జియో స్టేషనరీ ఆర్బిట్. సో ఇట్ ఈస్ వాట్? 35,000 అరౌండ్ అట్ 800 నా చూసాం కదా. 35,800 కిలోమీటర్స్ అబౌవ్ ద ఈక్వేటర్. ఆర్బిటల్ పీరియడ్ ఎంత? 24 hours. సో వీటిని వేటికి మ్యాచ్ చేస్తా చూడండి. ఈ 3 parts ప్లేస్ ఏ హ్యూజ్ రోల్. అంటే ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్లో నువ్వు టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టచ్చా? ఉపయోగం ఉందా? లేదు కదా. అంటే కవరేజ్ ఎక్కువ కావాలిగా. సో అందుకే ఎక్కడ పెడతావు నువ్వు? జియో స్టేషనరీ ఆర్బిట్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్ మనకి. ఏ ఆర్బిట్లో ఏ శాటిలైట్ ప్లేస్ చేయాలి. ఇది తెలిస్తే ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో వచ్చి బట్టి కొట్టకుండా యూ కెన్ అజ్యూమ్ ఇట్. సో నెక్స్ట్ ఈజ్ వాట్? జియో సింక్రోనస్ ఆర్బిట్. సేమ్ అదే అనమాట. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ పోలార్ ఆర్బిట్. ఇందా చూసాం కదా పోలార్ ఆర్బిట్ని. ఇలా తిరుగుతుంటుంది. ఎర్త్ ఇక్కడ ఉంటే ఇలా తిరుగుతుంటుంది. దేనికోసం ఇది? ఎర్త్ మ్యాపింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ మానిటరింగ్. సో నెక్స్ట్ ఈజ్ వాట్? సన్ సింక్రోనస్ ఆర్బిట్. సో ఇదేంది? స్పెషల్ టైప్ ఆఫ్ పోలార్ ఆర్బిట్ అనమాట. పోలార్ ఆర్బిట్లో కూడా స్పెషల్ టైప్. ఇట్ కనెక్ట్ విత్ వాట్? సన్ బేస్ మీద అనమాట. సన్ ఎప్పుడైతే అరైజ్ అవుతుంది, సన్ అంతే కదా, పోల్స్ స్టార్ట్ అవుతుంది, పోల్ ఎండ్ అవుతుంది కదా, సేమ్ దాన్ని బేస్ చేసుకుంటారు వీళ్ళు. దిస్ ఇస్ స్పెషల్ థింగ్. ఇట్ ఈస్ ఫర్ అగైన్ రిమోట్ సెన్సింగ్, రిసోర్స్ మేకింగ్ అండ్ సైంటిఫిక్ అబ్జర్వేషన్. వాటి కోసం వాడతారనమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఎప్పుడు ఆల్టిట్యూడ్ ఎంత? 600 to 800 కిలోమీటర్స్. ఇవన్నీ 600 800 ఏ ఆర్బిట్ ఇది? లో ఎర్తేనా? లో ఎర్త్ కాదా? ఫిక్సేగా. సో పోలార్ ఈ ఆర్బిట్ ఎక్కడ ఇది? అగైన్ ఇది కూడా లో ఎర్తేగా. సో మీడియం ఎర్త్లో ఏమేమి లాంచ్ చేస్తారు? ఇందాక గెస్. నావిగేషన్ శాటిలైట్స్. నావిగేషన్ శాటిలైట్ మోస్ట్లీ మీడియం ఎర్త్లో ఉంటుంది. ఏదైనా సరే వెదర్ సెన్సింగ్ అంటే వెదర్ కాకుండా సెన్సింగ్ అంటే రిమోట్ సెన్సింగ్ కానీ కార్టోగ్రఫీ కానీ ఇవన్నీ ఎక్కడ వాడతాం? లో ఎర్త్లో వాడతాం. కమ్యూనికేషన్ శాటిలైట్ జియో స్టేషనరీ ఆర్బిట్. ఇవి బండ గుర్తులు అంటాం. ఇవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రతిదీ మనం బై హార్ట్ చేయలేం. రైట్. సో విత్ రిఫరెన్స్ టు ద
GST 7R satellite. Consider the following statements. It is India's heaviest indigenously built communication satellite. It is primarily designed. అవునా కదా ఇది? It is primarily designed to enhance the communication and surveillance capabilities of Indian Navy. అవునా కదా? Yes, right. Next one. It was launched aboard GSLV Mk3 from Sriharikota. Yes. It is operates in synchronous orbit. ఏంటిది? Geostationary orbit, right? So geostationary orbit. Answer ఏంటి? 1, 2, 3. సో రీజన్ ఏంటి? ఇది తెలుసు కాబట్టి ఇది కనెక్ట్ చేసుకోగలరా మీరు? అంతే కదా. ఇది ఏంటంటే ప్రీకి రావాల్సిన స్కిల్స్ అనమాట. ప్రీకి ప్రతి ఒక్కటి మనం బైహార్ట్ చేయలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కొన్ని లాజికల్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ సీక్వెన్స్ గుర్తుంటేనే ఇది గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ అనుకో, ఇక్కడ టెలికమ్యూనికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, నాట్ యువర్ ఇంటర్నెట్, యువర్ టీవీ, టెలికమ్యూనికేషన్ శాటిలైట్. ఈ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ నువ్వు లోవర్ ఆర్బిట్లో పెడతావా? ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఏముండాలి? జియో స్టేషనరీ ఆర్బిట్. ఇది కనెక్షన్. ఇలా డెవలప్ అయితేనే మీకు క్లారిటీ ఉంటుంది, లేకపోతే ఏమైంది?